హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా హస్బెండ్ చేస్తున్న తలకాయ కర్రీ ఎలా ఉందో చూసేయండి. షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఫారెస్ట్ ఇలాచి. చెప్పారు కదా, అలా అన్నీ తీసుకోండి. తీసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక అవన్నీ ఆయిల్లో మగ్గనివ్వాలి. మీరు ఇంకా ఎవరైనా నా వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా లైక్ చేసేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కొట్టేసేయండి. ఇలా కొంచెం కరివేపాకు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేశాక అవి కొంచెం త్వరగా వేగాక కొంచెం జీలకర్ర, ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ అన్నీ దగ్గరగా మగ్గాలండి. ఇలా మగ్గినాక మనం ఆ కర్రీని అందులో వేసుకోవాలి. కర్రీ కాదు, తలకాయ మాంసంని అలా వేసాక మంచిగా కలిపేసి దాన్ని చాలామంది కుక్కర్లో వండుతారండి. కుక్కర్లో కన్నా బౌల్లోనే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇలా 10 to 15 minutes ఉడికాక అందులో ఒక మీడియం సైజ్ టమాటా వేస్తే చాలా బాగుంటుందండి గ్రేవీ. ఇలా టమాటా కూడా వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. అలాగే మీ హస్బెండ్స్ కూడా ఇలా మా హస్బెండ్ లాగా మీకు హెల్ప్ చేస్తారా? ప్లీజ్ డూ కామెంట్. కారం రుచికి సరిపడా అండి. మేమైతే కారం చాలా తింటాము. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా ఎక్కువే తింటాము. కారం మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, వేసాక మంచిగా కలపాలి. ఇలా ముక్కలకి మొత్తం పట్టాక అది మన పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి, పీసెస్ అలా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కాసేపు ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వాలండి. ఒక 10-15 minutes ఉడికాక ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మటన్. తర్వాత కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. మీరు లేట్ చేయకుండా నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మా హస్బెండ్ నా కోసం హెల్ప్ చేస్తారు కదా, మీరు తన కోసం ఒక లైక్ వేసుకోండి.